ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. రైతు బాధపడితే ఆ రాష్ట్రంకి న్యాయం జరగదు, ఆనందంగా ఉండదు. అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గిట్టుబాటు ధరలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అన్ని విధాల రైతును ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. యువగళం ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, యువత ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 4 లక్షలు డిఎస్సి, మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనేం చేశానంటున్నాడు. నేనేం చేశానో చరిత్ర ఒకసారి చూడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పిలిచాను. నేను ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పిలిచాడు. అన్నంటే ఈ రాష్ట్రంలో 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1 డిఎస్సీ పిలిచావా? నువ్వు పిలిచాడా అని అడుగుతున్నా. ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు? నేనేం చేశాను నీకు చెప్పాలనా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను సవాలు విసిరా. ఇప్పుడు నేను 12 డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా. నువ్వెన్ని డిఎస్సీలు పిలిచావో చెప్పమని సవాలు విసురుతున్నా. ఏమీ విలువడు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? రాదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, డిఎస్సీలు ఇస్తా. మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ 1 సర్వీసులో ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీలని, ఎస్పీలని అమ్ముకున్నాడు. చాలా దుర్మార్గంగా చేశాడు. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. మీరు ఇచ్చారా అని అడిగాడు. నేను ఇచ్చా, మళ్ళా ఇస్తా. నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు శుభవార్త. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది 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 మరొకసారి ఆలోచిస్తున్నా. ఇంకో పక్క మీ ఇంట్లో కూర్చొని ప్రపంచమంతా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీరు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. అవసరమైతే మండల హెడ్ క్వార్టర్లో, కావల్లం టౌన్ లో మంచి వర్క్ స్టేషన్లు కట్టి, మంచి ఆఫీసులు కట్టి, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. కానీ మీరు కూడా ఒకటి ఆలోచించాలి. 45 రోజులుంది. ఎన్డీఏని గెలిపించేదానికి ముందుకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే 3 పార్టీలు కలిసి వచ్చాయి. 3 పనిచేస్తున్నాం. ఇక్కడ మాత్రం 2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఉన్నారు. గెలిపించే బాధ్యత యువత తీసుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది.